బెస్ట్ టైమ్ టు విజిట్ దిస్ టెంపుల్ ఆర్ ఈ టెంపుల్ని ఎప్పుడు విజిట్ చేయాలి, లాంగ్ వీకెండ్స్ అవాయిడ్ చేయండి, హాలిడేస్ అవాయిడ్ చేయండి అనేది చెప్పడానికి లేదనమాట. బికాస్ ఈ టెంపుల్ వీక్లో ఓన్లీ వన్స్ ఓపెన్ అవుతుంది అండ్ దాట్ టు ఆన్ అ సాటర్డే. సో శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వెళ్ళబోతున్న ఒక చాలా ప్రాచీనమైన అద్భుతమైన క్షేత్రం శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాలకొండ. ఇక చూద్దాం మా ప్రయాణం ఎలా ఉందో, ఎలా ఎంజాయ్ చేసాం జర్నీ నుంచి టెంపుల్ దర్శనం వరకు అండ్ ఫైనలీ ఒక బ్యూటిఫుల్ బీచ్ విజిట్. సో ఫస్ట్ అయితే మేము 7:38 అలా స్టార్ట్ అయ్యాం. లొకేషన్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది ఈ టెంపుల్ అండ్ మేము స్టార్ట్ అయ్యాం గుంటూరు నుంచి. సో ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ ట్రిప్ అంటే ఎక్సైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ అప్పటికే సన్ రైజ్ అయిపోతుంది. సో మార్నింగ్ కూల్ బ్రీజ్, రోడ్ మీద ట్రాఫిక్ తక్కువ ఉంది అండ్ పర్ఫెక్ట్ కాంబో ఫర్ అ పీస్ఫుల్ జర్నీ. సో ఫస్ట్ అయితే మా జర్నీ స్టార్ట్ అయ్యాక ఇందాక చూపించినట్టు మేము ఇంటి నుంచే కొంచెం కాఫీ అలా క్యారీ చేసాము. సో ఫస్ట్ అది అయిపోయాక కొంచెం ముందు జర్నీ స్టార్ట్ చేశాక ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆగామన్నమాట. సో అక్కడ హాల్ట్ చేసి సింపుల్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, దోశ అవి తీసుకున్నాం. సో కంపారిటివ్లీ సిటీస్ కంటే బయటకు వచ్చాక టేస్ట్ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. సో అలా మేము స్టార్ట్ అయిన కొంచెం సేపటికి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇంట్లోనే టైం వేస్ట్ అవుతుంది, మనం స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్. సో ఈ టెంపుల్కి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 11:30 అలా అయిపోయింది. సో శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా సీనిక్ లొకేషన్లో ఉంది. మొత్తం లష్ గ్రీన్ హిల్స్, పీస్ఫుల్ సరౌండింగ్స్ అండ్ పీస్ఫుల్ స్పిరిచువల్ స్పాట్ అన్నమాట. సో ఈ టెంపుల్కి పేరులో మాలయాద్రి అంటే హిల్స్, మాలకొండ అనే పేరు కూడా అక్కడే ఉన్నది. సో అక్కడి నుంచే వచ్చిందనమాట. ఇక్కడ స్వామివారి రూపం ఉగ్ర నరసింహస్వామి రూపం, ఒక పవర్ఫుల్ ఫామ్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా స్వయంభూ రూపంలో ప్రతిష్ఠించబడింది. సో టెంపుల్ హిస్టరీ ప్రకారం ఈ రూపంని చూసి చాలా రోజుల నుంచి చాలా టైం నుంచి డివోటీస్ ఇక్కడికి వస్తున్నారు. సో స్వామివారి విగ్రహం చాలా ప్రాచీనం అండ్ క్షేత్రానికి కూడా చాలా పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉంటాయని ఇక్కడ లోకల్స్ చెప్తారు. అండ్ స్పెషాలిటీ ఏంటంటే నరసింహస్వామి గారు ఇక్కడ 9 రూపాల్లో ప్రత్యక్షం అవుతారు అని బిలీఫ్ అన్నమాట. సో క్షేత్రానికి చుట్టుపక్కల చాలా సీనిక్ బ్యూటీతో పాటు కొన్ని సీక్రెట్ కేవ్స్ ఉంటాయట, విచ్ ఆర్ బిలీవ్ టు బీ యూస్డ్ బై ఏన్షియంట్ సేజెస్ ఫర్ మెడిటేషన్. అండ్ నేను చెప్పినట్టు ఈ టెంపుల్ వీక్లీ వన్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది అండ్ ఆ ఒక్క రోజులోనే ఇక్కడ పూజారులైనా సరే వచ్చి పూజలు చేయడం కానీ టెంపుల్లో జరిగే ప్రతిదీ వీక్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. అండ్ మిగిలిన డేస్లో అంటే మండే టు ఫ్రైడే అండ్ సండే గుళ్ళోకి ఎవ్వరూ రారు, ఇంక్లూడింగ్ పూజారులు కూడా ఎవ్వరూ రారు. అండ్ వీక్లీ వన్స్ మాత్రమే అందరికీ దర్శనానికి వీలుంటుందన్నమాట. సో కొండపై దాకా గుడి దాకా కార్ వెళ్తుంది, బట్ ఒక్కరోజే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ చాలా రష్ ఉంటుంది. పార్కింగ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు, డిపెండ్స్. సో పైన మనకి పార్కింగ్. సో ఇలా కొంచెం టెంపుల్కి దూరం నుంచే పార్కింగ్ అనేది అంతా ఏరియా స్టార్ట్ అయిపోతుంది. సో పెయిడ్ పార్కింగ్ ఉంది పైన. సో మనకి ప్లేస్ దొరికితే కనుక మనం పార్క్ చేసేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళడమే. అండ్ ఇక్కడ కూడా మనకి 2 విధాలా వెళ్ళొచ్చు. ఒకటి 100 రూపీస్ టికెట్ అండ్ ఒకటి ఫ్రీ దర్శనం. కానీ టైమింగ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ ఫిక్స్ టైమింగ్కి ఓపెన్ అవుతుంది, మధ్యలో ప్రసాదంకి కొంచెం సేపు బ్రేక్ అవుతుంది దర్శనం అనేది. సో ఆల్మోస్ట్ పెయిడ్ దర్శనమైనా ఫ్రీ దర్శనమైనా సరే సేమ్ టైం పడుతుంది. బట్
ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. అదేంటి అంటే ఫ్రీ దర్శనంలో మనం లోపల క్యూ లైన్లోకి వెళ్ళాక దానిలో చాలా టర్న్స్ ఉంటాయన్నమాట. సో కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ టైం పడుతుంది. అండ్ పెయిడ్ దర్శనంలో 100 రూపీస్ టికెట్ కంపారిటివ్లీ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ మీరు కనుక త్వరగా చేయాలి అనుకుంటే మార్నింగ్ 6 నుంచే టెంపుల్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు త్వరగా వెళ్ళచ్చు. సో బయట చిన్న టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ స్వయంభూ అంటారు. అండ్ లోపల మనకి యాక్చువల్ విగ్రహం, దేవుడి విగ్రహం అదంతా లోపల ఉంటుంది. సో మనం గనక కొబ్బరికాయ కొట్టడం కానీ, దీపం పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే బయటే కంప్లీట్ చేసేసుకొని లోపల క్యూ లైన్లోకి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. బయట దర్శనం చేసేసుకొని మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మేము ఉన్న క్యూని బట్టి టికెట్ తీసుకుందాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ నైవేద్యం టైం అయింది కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చారు, అందరినీ ఆపేసి ఉంచారు. సో అందుకని 2 సైడ్స్ ఈక్వల్ జనం ఉన్నారు. సో వన్స్ దర్శనం స్టార్ట్ అయితే పెద్ద టైం పట్టదు, ఇద్దరు సేమ్ టైంలో దర్శనం అయిపోతుంది అని చెప్పడంతో వీ కేమ్ టు ఫ్రీ దర్శన్ సైడ్ వచ్చాం. సో ఇది ఒక కంపార్ట్మెంట్లో ఉంది. అండ్ దాని నుంచి బయటకు వెళ్తే మనకి ఇదంతా క్యూ ఏరియా అనమాట. సో ఇక్కడి నుంచి మొత్తం ఫ్రీ దర్శన్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లోపలికి వెళ్ళాక 100 రూపీస్ టికెట్కి అయితే డైరెక్ట్ ఈ బయట నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే దర్శనం ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్రీ దర్శన్ లైన్లోకి వెళ్తే లోపల ఇంకొకటి సేమ్ ఇలా కంపార్ట్మెంట్ టైప్ ఉంది. అండ్ దానిలో మల్టిపుల్ టర్న్స్ ఉన్నాయన్నమాట. సో అలా. అండ్ మీరు నా రైట్ సైడ్ చూస్తే కనుక అదే 100 రూపీస్ టికెట్ కోసం ఆ టికెట్ తీసుకొని వెయిట్ చేసిన వాళ్ళు రైట్ సైడ్ ఉన్నారు. అండ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మేమున్న క్యూ వచ్చేసి ఫ్రీ దర్శనం క్యూ. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ 100 రూపీస్ టికెట్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే డైరెక్ట్ దర్శన్. సో మీరు కనుక ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని ఎర్లీగా 6కి ఓపెన్ అయిపోతుంది టెంపుల్. సో మీరు కనుక 7-7:30 కల్లా వచ్చేస్తే దర్శనం త్వరగానే అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే చాలా చాలా బాగుంటుంది టెంపుల్ సరౌండింగ్. అండ్ పైన అమ్మవారు ఉంటారు కొండ పైన. సో మెట్లతో కొంచెం ప్యాసేజ్ అలా దాటుకొని వెళ్తే పైన అమ్మవారు ఉంటారు. అండ్ ఈ ప్యాసేజ్ వచ్చేసి ఎట్ అ టైం ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలరు అనమాట. అంత నారో ప్యాసేజ్ అది. సో పైన అమ్మవారిని దర్శించుకొని అక్కడే ఉండి ఆ ఏరియా బ్యూటీని అంతా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు ఉన్నాక మేము కిందకు వచ్చేసాం. వీక్లీ వన్స్ ఉన్నా సరే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ సాటర్డే రోజు మాత్రం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సో మీరు కనుక లంచ్ టైంలో వెళ్తే మీరు లంచ్ కూడా అక్కడే చేయొచ్చు. మేము వెళ్ళే టైంకి నైవేద్యం టైం అయిపోయిందని చెప్పాం కదా, మేము బయటకు వచ్చేసరికి ఇంకా లంచ్ పెడుతున్నారు. సో మేము వెళ్ళేసి మా లంచ్ కూడా మేము అక్కడే ఫినిష్ చేసుకున్నాం. అండ్ లంచ్ ప్రసాదం చాలా బాగుంది. సో మీరు కనుక లంచ్ టైంలో వెళ్తే డెఫినెట్లీ అక్కడే లంచ్ చేయండి. దర్శనం తర్వాత కొంచెం టెంపుల్ సరౌండింగ్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాక అక్కడ కొన్ని మండపాలు, ట్రీస్ అదంతా చూసుకొని కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ప్రసాదం అంతా తినేసాక మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో రిటర్న్ ఏంటంటే కారీ టు బీచ్కి వెళ్ళాం మేము. సో అదొక స్మాల్ బీచ్, అరౌండ్ 45 minutes ఉంటుంది ఫ్రమ్ మాలకొండ. సో మేము అక్కడికి వెళ్ళాం. సో కారేడు బీచ్ అంటే ఇట్స్ నాట్ దట్ క్రౌడెడ్, క్లీన్ ఉంటుంది. సన్సెట్, సన్ రైజ్ చూడడానికి పర్ఫెక్ట్ స్పాట్. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాక అంతా చూసేసాక మేము కొంచెం సేపు ఉండేసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఇదంతా జనాలు తిరిగే బీచ్లా లేదు కాబట్టి. సో మేము మా జర్నీ ఇక్కడితో ఎండ్ చేసేసుకొని త్వరగా క్లోజ్ చేసి వచ్చేసాము. సో మీ అందరి కోసం వీడియోలో ఎవ్రీ డీటెయిల్ క్యాప్చర్ చేయడం ట్రై చేసాం.
అండ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ టైం మీరు ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకోబోతున్నారని. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ దెన్, జై నరసింహ, జై హింద్.